ఇక మా రాధాకృష్ణ ఆదివారం నాడు అన్నకు ప్రేమతో రాసిన వార్తను చూడండి. క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి. సో రేవంత్ అన్న నీకే చెప్తుండే ప్రేమతోని ముందు కట క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుందంట. దాన్ని ఎట్లా కరడియాలో పక్కన పెట్టి నీ పంచాయతీలు తెంచుకో అంటుండు ఫస్ట్. ఇప్పుడు నేను డిసైడ్ చేయలేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఎక్కువ పెట్టినట్టుండు. నేను అంటలేనయా, పక్కనే కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు అని అంటుండు. అంటే మరి ఈయన పార్టీలు అయిన దాటిన ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయొద్దు, ప్రభుత్వం పైన విమర్శలు చేసింది కదా. నేను డిసైడ్ చేయలేదు, రాధాకృష్ణ డిసైడ్ చేసింది. తర్వాత కాంగ్రెస్ లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. మీరందరూ దద్దమ్మలే అట్లనే అంటుండు. ఇప్పుడు మీకు అర్హత లేదు. మా పచ్చపులి తెచ్చిండు, మా నల్లమల్ల పులి కాదు, మా పచ్చపులి తీసుకొచ్చిండు. మీ అసలు కాంగ్రెస్ వాళ్ళతో కాలేదు రబ్బాయి అంటుండు మా రాధాకృష్ణ. ఇక కేసీఆర్ కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం. అట్లా కాదు, ఓటుకు నోటు కేసులో నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తెల్లారితే రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూలు చేసి మైకులు పెట్టి మూతి ముందల మీసాలు తిప్పించి వీడియోలు చేపించుకొని మన వార్తలు ఓన్లీ ఏబిఎన్ ఛానల్ తప్ప ఏ ఛానల్ రావని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే నీ డబ్బా ఛానల్ డబ్బా కొడితే ప్రజలంతా తప్పుదోవలో పడిపోతే ఒకరి తర్వాత ఒకరిగా రేవంత్ రెడ్డికి డబ్బా కొచ్చి లాస్ట్కి మమ్మల్ని నిన్న ముందు కూర్చున్న ఆయన రాధాకృష్ణ. దీనికి కర్త కర్మ క్రియ మీడియా పరంగా నువ్వేరా నాయన. మీడియాలో జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ డబ్బా కొట్టించుకురు. ఆ కొట్టించిన వీడియోలు మా రాధాకృష్ణ తీసి నువ్వు ఛానల్ వేసిండు. ఆ డబ్బా కాస్త ఇందాక వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళు ప్రోత్సహించి చూసిరా. అంటే రేవంత్ రెడ్డి లేకపోతే, అంటే పచ్చ రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ ఉండదంటాడు. పచ్చ రేవంత్ రెడ్డి లేకపోతే, ఇప్పుడు పచ్చ పేపర్ కదా ఇది, ఇవి పచ్చ పేపర్ ఉన్నాయి, పసుపచ్చ పేపర్కు ఆకుపచ్చ కావర్లు వచ్చినాయి. సో రాస్తాడు రేవంత్ రెడ్డి ఉంటేనే ఉంటుందంట కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతికి తగ్గట్టుగా తాను మలుచుకునే ప్రయత్నం చేయలేదట. ఇంకా చూసిరా రేవంత్ అన్న నువ్వు కూడా మారలేట, నువ్వు పచ్చ కాంగ్రెస్ లెక్కనే మిగిలిపోయినట. అసలు కాంగ్రెస్ లెక్క మారితే ఇంత ప్రమాదం రాకపోనట. ఒక నాయకుడికి అవసరమైన పద్ధతి ప్రదర్శించలేట. అయ్యో చెప్పబోయినావు రాధాకృష్ణ. మబ్బులబడి ఒక ఆయన మబ్బులబడి పెట్టిండు, నువ్వు చీకట్ల బడి పెట్టి ఓనమాలు నేర్పిపోయినావు రాజకీయాల్లో. ఇప్పుడు ఎట్లా చెప్పులు వేపియాలి, ఎట్లా ముఖ్యమంత్రిని దించాలి, ఎట్లా పార్టీని గుంజుకోవాలి ఇవన్నీ నేర్పిపోయినావు. అప్పట్లో నువ్వు పేరు ఏం పేరు రామోజీ ఇద్దరు కలిసి నేర్పించారు కదా, మళ్ళీ ఇప్పుడు నేర్పి రాదు కొత్తగా. ఇక బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి ఇంకా చూసినా ఆ సంఖ్య ఆగిపో, ఆ వైసీపీల సంఖ్య ఆగిపో. ఎట్లా నీకు రోజు వస్తుంది. టీడీపీలు మాత్రం ఏమనలేదా? వాళ్ళు మంచోళ్ళు కాదు, చాలా మంచోళ్ళు కదా. ఏకమై రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కుట్ర చేస్తానని ముఖ్యమంత్రి వారికి భావిస్తున్నాడు. మరి సన్నాసి వైసీపీ నాయకుడు నాయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన పడాలట. ఓలక్క, కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం అంటే రేవంత్ రెడ్డి బలహీన పడడం అని బీఆర్ఎస్ కు ముఖ్యమంట. చూసిరా, రేవంత్ రెడ్డి తప్ప ఇక ఎవడు మొగోడు లేడు అంటుండే. ఇక రేవంత్ రెడ్డి ఒక్కడే మునగాడు, మొగోడు ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి అయ్యేంత దమ్ముని ఎవరికి లేదు. సో అందువల్ల ఆయన ఒక్కరిని బలహీన పరిస్తే కాంగ్రెస్ కథ అంటాను. ఇక మీరు డిసైడ్ చేసుకోలే అసలు కాంగ్రెస్ వాళ్ళు అంటే మీ స్థాయి ఏమనుకుందో ఈయన దృష్టిలో. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరుగుండదని బీఆర్ఎస్
ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ జగన్ రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయి. చూసిరా, నమస్తే తెలంగాణ, సాక్షి అంట. మరి నీది సొంత పత్రిక, నీది పచ్చ పార్టీ సొంత పత్రికే. పచ్చ కలర్ వేసుకుంటే పచ్చ కామెర్లే వచ్చాయి నీకు. పచ్చ పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయితే జోక్తుటివి. పచ్చ 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 నీ మొత్తం పచ్చ బ్యాచ్ తెలియదా? ఇంకా ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు, కాంగ్రెస్ అధిష్టానంపై కూడా ఉంది. పార్టీలో క్రమశిక్షణ నెలకొనడానికి కాంగ్రెస్ అధిష్టానం దృఢ నిశ్చయంతో వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకపోతే ఆ విషయం చెప్పి ఆయన్ను తప్పించి మరొకరిని ముఖ్యమంత్రి చేయాలి. అలా కాదనుకుంటే రేవంత్ రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి, సీఎంకు అండగా నిలబడాలి. ఇగో ఉంచితేనే ఉంచురు మావోని, తీస్తేనేమో తీర్రి, కానీ పంచాయతీ పెట్టకురి మాకు అంటున్నాను. రేవంత్ రెడ్డి తీయాలా వద్దా డిసైడ్ చేయరు తప్ప స్వేచ్ఛ ఇయ్యి, ఏదో ఒకటి చేయరి, తెలగొట్టి ఉంచితే ఉంచుది. అంతేగాని సాచివేత ధోరణి ప్రదర్శించడం వల్ల పరిస్థితి చేదాటిపోతుంది. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తుంది. ఇక ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్న భావన మరింత బలపడుతుంది. మా అన్న రేవంత్ రెడ్డి 2028లో 117 సీట్లతో ముఖ్యమంత్రి అయితే నువ్వు రాదంటే ఎవరైనా ఆయన, నువ్వు పచ్చ పేపరేనా, 3 రంగులు ఏమైనా మార్చానేమి నాకు డౌట్ వస్తుంది. ఇక రేవంత్ కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనను తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన వైపు తప్పులు జరిగి ఉంటే వాటిని సర్దిద్దుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో నిజం ఉంటే తన సోదరులను కట్టడి చేయడానికి రేవంత్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు, పార్టీలోని అంతర్గత శత్రువులకు విమర్శలు చేయడానికి అవకాశం ఉండదని సీఎం గుర్తించాలి. సో రేవంత్ అన్న గారు, నువ్వు నీ అన్నదమ్ములు మరి మీ కుట్రలంటే ఆపురి, మీ అన్నదమ్ముల ప్రమేయం తగ్గితే నువ్వేమైనా బాగుపడతావు అంటుండు. ఇంకా సింపుల్గా నేనేమంటే రోహిత్ రెడ్డిని వేమన కూడా పక్కన పెట్టు, ఆ ఫైన్ కురేజ్తో సగా పెట్టకపోతే వాళ్ళందరూ చేసే లంగపాలు నీ కిందికే వస్తున్నాయి, నీ ముడి కిందికే నీళ్ళు ఎత్తా అన్నాయి, ఆఖరికి నీ కుర్చే కూలిపోతుంది, వాళ్ళకు వణుకులో నష్టం లేదు. ఇక నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకులు లేరట. ఇక చూసిరా, ఆయనంత మునగాడు లేరట. ఇంకా కాంగ్రెస్ లా ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కోరిక ఉండొచ్చు, అంటే రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు. కానీ రేవంత్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వివరించాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకం రాజకీయాలలో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. సీఎం అంటే మంత్రులు ఎమ్మెల్యేలో గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. అయితే గౌరవం అయినా ఉండాలట, లేదంటే భయం అయినా ఉండాలట. ఏం లేవండి నేను అంటే ఇక ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢచిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడిగా ఏడమా లేదా అన్నది రేవంత్ అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుంది. ఇంకా చూసినా రేవంత్ దోస్తు మనం నాది పచ్చ పేపర్, నువ్వు పచ్చ ముఖ్యమంత్రి పటు అని సంఘాలు వేసుకుండు రేవంత్. చంద్రబాబు అని రాస్తావా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు అంటే రేవంత్ రెడ్డి అయితే గట్ల రేవంత్. సిగ్గి తెచ్చుకోరా నీ జర్నలిజం పాడుగాను, ఎవడరా వాడు నీకు నేర్పించినోడు, సిగ్గి తప్పినోడు. సో రేవంత్ తెలుసుకోవాలి. ఇక పచ్చ ముఖ్యమంత్రివా, 3 రంగుల ముఖ్యమంత్రివా తెలుసుకోవాలి. 66 మందికి ముఖ్యమంత్రివా, అన్నదమ్ములకు ముఖ్యమంత్రివా తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవాలి నేను చెప్తున్నా, మా రాధాకృష్ణ చెప్తున్నా, తెలుసుకోవాలి మీరు అంతే. మీరు తెలుసుకునేంత వరకు వదిలిపెట్టలేదు. ఇంకా ఈ తెలుసుకోవాలి దాంట్లో మీరు డిసైడ్ చేయరా, మరి ఎవరు తెలుసుకుంటారు, రేవంత్ రెడ్డి ఇటు పోతాడా అటు పోతాడా, ఏ గట్టు, ఇవన్నీ మీరే నిర్ణయించాలి.